టాలీవుడ్లో ప్రతి కమ్యూనిటీ నుంచి ఎంతోమంది నటీనటులు వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు ఇండస్ట్రీలో తమ ముద్ర వేశారు. ముఖ్యంగా పాతతరం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు ఈ కమ్యూనిటీకి చెందిన పలువురు సెలబ్రిటీలు తెలుగు సినీ పరిశ్రమలో కీలక పాత్ర పోషించారు. మొదటగా హీరోల విషయానికి వస్తే, ప్రస్తుతం టాలీవుడ్లో రెడ్డి కమ్యూనిటీకి చెందిన ప్రముఖ హీరోలలో నితిన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి. నిర్మాత సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన నితిన్ జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత దిల్, సై, ఇష్క్, భీష్మ లాంటి హిట్స్తో స్టార్ హీరోగా ఎదిగాడు. నితిన్ కుటుంబం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన రెడ్డి కుటుంబంగా పలువురు సినీ వర్గాలు పేర్కొంటాయి. ఇక యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందినవాడిగానే పలుచోట్ల ప్రస్తావన ఉంటుంది. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు టి కృష్ణ. గోపీచంద్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వైపు కుటుంబ మూలాలున్నాయని చెబుతుంటారు. విలన్గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత హీరోగా నిలబడిన అరుదైన నటులలో గోపీచంద్ ఒకరు. విలన్ పాత్రలతో ఒకప్పుడు టాలీవుడ్ను షేక్ చేసిన రామిరెడ్డి పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంకుశం, అమ్మూరు వంటి సినిమాల్లో ఆయన చేసిన విలన్ పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే తన డైలాగ్ డెలివరీ, రాయలసీమ యాసతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న జయప్రకాష్ రెడ్డి కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నటుడు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఆయన విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అద్భుతమైన గుర్తింపు సంపాదించారు. పాతతరానికి వస్తే రామనారెడ్డి లాంటి లెజెండరీ కమీడియన్ కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారిగానే గుర్తింపు పొందారు. తెలుగు సినిమా ప్రారంభ దశలో ఆయన కామెడీకి ప్రత్యేక స్థానం ఉంది. హీరోయిన్ల విషయానికి వస్తే కీర్తిరెడ్డి పేరు మొదటగా చెప్పాలి. తొలి ప్రేమ, అర్జున్, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్కు చెందిన రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్గా ఆమెకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఇక బాలీవుడ్తో పాటు సౌత్లో కూడా గుర్తింపు పొందిన సమీరా రెడ్డి కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన హీరోయిన్గా పలుచోట్ల ప్రస్తావన ఉంది. ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించింది. టీవీ, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించిన ఆశురెడ్డి కూడా ప్రస్తుతం యువతలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. ఇక నిర్మాతలు, దర్శకుల విషయానికి వస్తే తెలుగు సినిమా చరిత్రలో రెడ్డి కమ్యూనిటీ ప్రభావం చాలా పెద్దది అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ముఖ్యంగా కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి వంటి దిగ్గజాలు తెలుగు సినిమాకు పునాది వేసిన వారిలో కీలకులు. మాయాబజార్, పాతాళ భైరవి వంటి క్లాసిక్ సినిమాలు తీసిన కేవీ రెడ్డి పేరు ఇప్పటికీ గౌరవంగా చెప్పుకుంటారు. అలాగే ఎంఎస్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి వంటి నిర్మాతలు కూడా తెలుగు సినీ పరిశ్రమలో భారీ సినిమాలు నిర్మించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన చాలామంది నటులు, నిర్మాతలు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారిగా సినీ వర్గాలు చెబుతుంటాయి. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు ఇండస్ట్రీలోకి వచ్చారు. తెలంగాణలో కూడా హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాలకు చెందిన రెడ్డి కుటుంబాల నుంచి కొంతమంది నటీనటులు వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. టాలీవుడ్లో ఎవరి విజయానికైనా అసలు కారణం వారి టాలెంట్, కష్టపడే తత్వం, ప్రేక్షకుల ఆదరణే. కమ్యూనిటీ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మాత్రమే. కానీ స్టార్డమ్ తెచ్చేది మాత్రం నటన, హార్డ్ వర్క్, స్క్రీన్ ప్రెజెన్స్. అందుకే ఈరోజు టాలీవుడ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.